జాతీయ స్థాయిలో పార్లమెంటు ఎన్నికలు ఒక నెల రోజుల ముందు జరిగే వాతావరణం కనపడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో సాధించిన విజయం చూసిన తర్వాత ఆ జోష్ తదుపరి జనవరి 22న రాముని ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత ప్రతిరోజు అయోధ్యకు 1000 రైళ్లు ఏర్పాటు చేసి భారతదేశంలో రామరాజ్యాన్ని నెలకొల్పాలంటే అది మోదీ వల్లనే సాధ్యమనే ఒక దృఢమైన సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతదేశంలో ఉండే ఆ ప్రజల యొక్క ఆనందోత్సాహాలు చల్లారకముందే ముందస్తుగా ఎన్నికలు జరగాలనే ఆలోచనలో ఉంది. గతంలో మార్చిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే ప్రస్తుతం ఫిబ్రవరి 20నే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనపడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు, లోక్సభ, తెలంగాణలో లోక్సభ ఎన్నికలు మార్చి 10-15 మధ్యలో జరిగే అవకాశం ఉంది. తుది ఫలితాలు ఎన్నికల కౌంటింగు ఏప్రిల్ నెలాఖరుకు కానీ మే మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా అధికార పార్టీ కాంగ్రెస్ కూడా 17 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉంది. అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వారికి సీటు ఇవ్వకూడదు అని నిర్ణయం. కానీ దాంట్లో కూడా కొద్దిమందికి మినహాయింపు ఇద్దామనే ఆలోచన ఉన్నారు. ఒక కుటుంబంలో ఒకరికే పదవి. అయితే గత 20-30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి వాళ్ళు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళకి కుటుంబంలో ఇద్దరికి అనేది మినహాయింపు. అయితే ప్రతిదానికి కూడా సోనియా గాంధీ అంగీకరిస్తే ఏ నియమ నిబంధన అయినా దాన్ని మార్చే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇక 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయటం జరిగింది. కొన్ని ఊహాగానాలు లీకుల రూపాన బయటకు వచ్చినాయి. మొట్టమొదటి నల్గొండ నియోజకవర్గం. ఇక్కడ జానారెడ్డి తన కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ శాసనసభకు పోటీ పెట్టి గెలిపించాడు. పెద్ద కుమారుడు, ఇప్పుడు గెలిచింది రెండవ కుమారుడు, పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డిని మిర్యాలగూడ సీట్ అడిగాడు జానారెడ్డి. దానికి హైకమాండ్ ఒప్పుకోలా. సరే, జానారెడ్డి ఏమన్నా అంటే నేను లోక్సభకు పోటీ చేస్తాను, నల్గొండలో కోమటిరెడ్డి, అక్కడ ఉత్తమ కుమార్, వాళ్ళిద్దరూ కూడా, కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ ఇద్దరు కూడా శాసనసభకు వెళ్తున్నారు కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన నల్గొండ సీట్లో నేను పోటీ చేస్తానని చెప్పి హైకమాండ్కి ఆయన చెప్పడం జరిగింది. కనుక ఇప్పుడు నల్గొండలో మరొక అంశం ఏంటంటే సూర్యాపేట సీటు కేటాయించే ప్రక్రియలో ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అక్కడ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి. పటేల్ రమేష్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం రేవంత్ రెడ్డి ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేశాడు. మధ్య మార్గం కింద రాజీ కుదిర్చింది హైకమాండ్. పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ సీటు కేటాయిద్దాం ఎంపీగా, మాజీ మంత్రి దామోదర్ రెడ్డిని శాసనసభకు పోటీ పెడదామన్నారు. దామోదర్ రెడ్డిని పెట్టినా అది ఓటమి చెందింది. ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా, లేదు జానారెడ్డికి ఈ సీట్ ఇస్తారా అని.
జానారెడ్డి ఆలోచన మరొక రకంగా ఉంది. చిన్న కుమారుని రాజకీయంగా ఆయన్ని నాగార్జున సాగర్లో పెట్టాం. ఈ నల్గొండ లోక్సభకి కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పించి పెద్ద కుమారుడైన రఘువీరారెడ్డిని నల్గొండ ఎంపీగా పోటీ చేయిస్తాం. ఆ గెలుపుకి తను హామీగా నిలబడి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగి రఘువీరారెడ్డిని గెలిపించే బాధ్యత తండ్రిగా జానారెడ్డి చేపట్టాలనే ఆలోచన ఉంది. మరి హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. జానారెడ్డి అంటే సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, కేసీ వేణుగోపాల్కి, మల్లికార్జున ఖర్గేకి అందరికీ ఒక పెద్ద మనిషిగా, వివాదరహితుడిగా గౌరవిస్తారు. ఇక రెండవ స్థానం భువనగిరి. గతంలో కోమటిరెడ్డి, వెంకటరెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహించాడు. అక్కడ అదే కుటుంబానికి చెందిన కోమటిరెడ్డి లక్ష్మి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణికి ఇవ్వాలనే ఆలోచన ఉంది. సరే, ఒకే కుటుంబంలో ఇప్పటికీ 2 సోదరులు ఉన్నారు, అన్నీ మీకేనా అనే భావం వచ్చినప్పుడు కోమటిరెడ్డి లక్ష్మికి కాకుండా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు భువనగిరి నియోజకవర్గంలో ప్రతిపాదనలో ఉంది. ఇక 3 మహబూబ్ నగర్. మహబూబ్ నగర్కి జాతీయ సెంట్రల్ వర్కింగ్ కమిటీ ఆహ్వానితుడిగా ఉన్న వంశీ చందర్ రెడ్డి ఆయన కల్వకుర్తి సీటుని త్యాగం చేశాడు. వంశీ చందర్ రెడ్డిని మహబూబ్ నగర్ లోక్సభకు పోటీ చేయించాలని ఆలోచన. అక్కడ ఇంకో పేరు కూడా పరిశీలనలో ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో దయాకర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి ఇద్దరు కూడా చాలా కాలం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉన్నారు. దయాకర్ రెడ్డి ఆయన మరణానంతరం సీతా దయాకర్ రెడ్డిని మహబూబ్ నగర్ సీట్లో అక్కడ పోటీకి పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా ఉంది. రేవంత్ రెడ్డికి, సీతా దయాకర్ రెడ్డికి ఉన్న అవినాభావ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆ బాండేజీ ఎలా దారితీస్తుందో వేచి చూడాలి. ఇక 4 నాగర్ కర్నూలు. నిన్న మొన్నటి వరకు ఇక్కడ డాక్టర్ మల్లు రవి పోటీ చేస్తున్నాడని ఖరారు అనుకున్నారు. ఇప్పుడు ఒక వార్త వినపడుతూ ఉంది. ప్రస్తుత లోక్సభ సభ్యుడు, బీఆర్ఎస్ లోక్సభ సభ్యుడు, మాజీ మంత్రి పి రాములు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరి నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నాడనే వార్తలు వెలువడుతున్నాయి. అక్కడ నాగర్ కర్నూలులో వాడు పార్టీ కంటే కూడా మళ్ళీ ఎస్సీలో కూడా ఉపకులం చూస్తారు, మాదిగని చూస్తారు. డాక్టర్ మల్లు రవి మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, రాములు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అక్కడ మాదిగలు అధిక సంఖ్యలో ఉండటం వల్ల మాదిగ అభ్యర్థికే అవకాశం ఉంటుంది. గతంలో కూడా డాక్టర్ మందా జగన్నాథం కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడు కనుక ఆయన విజయం సాధించడం జరిగింది. కనుక నాగర్ కర్నూలులో ఎప్పుడైనా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా మాదిగ సామాజిక వర్గానికి చెందిన సీటు అది అక్కడ ఇవ్వటం వల్ల ఉపయోగం ఉంటుంది. మరి డాక్టర్ మల్లు రవి ఆయన రేవంత్ రెడ్డికి కుడి భుజం లాంటివాడు, సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు. మరి ఆయనకి ఏ విధంగా పార్టీలో ఏ పదవి ఇస్తారంటే 2 ఏప్రిల్ నాటికి తెలంగాణ రాష్ట్రం నుంచి 3 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఎవరెవరివి ఖాళీ కాబోతున్నాయి? జోగినపల్లి సంతోష్ కుమార్ 1, 2 వద్దే రవిచంద్ర,
3 బడుగు లింగయ్య యాదవ్. ఈ 3 రాజ్యసభ సీట్లకు లోక్సభ ఎన్నికలకు ముందే ఎన్నికలు పూర్తవుతాయి. ఏప్రిల్ 2 నాటికి రాజ్యసభ ఎన్నిక పూర్తి కావాలి. ఏప్రిల్ 3 నుంచి పదవీ కాలం ప్రారంభమవుతుంది. కనుక లోక్సభ ఎన్నికలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేల నుంచి ఎంపికయ్యే రాజ్యసభ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 2 వస్తాయి, బీఆర్ఎస్ పార్టీకి 1 వస్తుంది. 3లో 2 వస్తాయి కాంగ్రెస్. ఆ 2 కాంగ్రెస్ రాజ్యసభ సీట్లలో ఒకదాన్ని డాక్టర్ మల్లు రవికి ఇచ్చి పి రాములకు లోక్సభ ఇస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. లేకపోయినా డాక్టర్ మల్లు రవి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా ఢిల్లీలో క్యాబినెట్ ర్యాంకుతో ఆంధ్రప్రదేశ్ భవనానికి అధిపతిగా ఉన్నాడు. అది కూడా గౌరవప్రదమైన పోస్టు, క్యాబినెట్ ర్యాంకు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిలా ముఖ్యమంత్రి మంత్రులు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా వాళ్ళను సమన్వయపరచడానికి ఆ పదవి ఎంతగానో దోహదపడుతుంది. డాక్టర్ మల్లు రవికి పదవి అనేది ఖాయం. ఆయన స్థాయికి ఎమ్మెల్సీ అనేది చాలా చిన్న పదవి. గతంలో జడ్చర్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి పదవి ఆశించాడు. కనుక ఒకవేళ మల్లు రవికి ఇవ్వాలంటే ఆయన ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి పదవి ఇవ్వాల్సిన స్థాయి. ఇక 5 చేవెళ్ళ. చేవెళ్లలో కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పేరు వినపడుతూ ఉంది. ఇక్కడ కొన్ని ఊహాగానాలు రకరకాల ఛానల్స్ వాళ్ళు సృష్టిస్తున్నారు. ఏంటి సృష్టి అంటే, కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయనకు రేవంత్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం వల్ల పార్టీ మారి రాబోయే లోక్సభ ఎన్నికలలో చేవెళ్ళ పార్లమెంటుకి పోటీ చేస్తాడనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి అలా పార్టీ మారాలనే సంకల్పం ఆయనకైతే ఏమాత్రం లేదు. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డికి సాక్షాత్తు ప్రధానమంత్రి ఇచ్చే గౌరవం, హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చే గౌరవం, జేపీ నడ్డా ఇచ్చే గౌరవం, ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కానీ హోంశాఖ మంత్రిని కలవాలంటే కిషన్ రెడ్డి ద్వారా కలవాలి. కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎవరు అవసరం లేదు. ఆయన కనపడితే పలకరిస్తారు ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్ షా. ఈయన ఫోన్ చేసి నేను కలవాలంటే ఎవరి ప్రమేయం లేకుండా ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇచ్చే అటువంటి వెసులుబాటు ఉంది. ఎలాగో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాదు, మళ్ళీ మోదీ ప్రధానమంత్రి కాబోతున్నాడు, అది తథ్యం. కాంగ్రెస్ వాళ్ళని అడిగినా అదే చెప్తారు. ఏదో ఇండియా కూటమి అని పెట్టినా అది నామకే వాస్తే కూటమి, ఆ ఇండియా కూటమి విజయం సాధించడం అసాధ్యం. కనుక కేంద్రంలో అధికారంలోకి వచ్చే భారతీయ జనతా పార్టీని వదిలి ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన ఆయనకు ఉండదు. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన వ్యక్తిగతంగా 7 నియోజకవర్గాల్లో మంచి పేరు సాధించుకున్నాడు. 2014లో టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచాడు. 2019లో అక్కడ గెలిచిన బీఆర్ఎస్ లోక్సభ సభ్యుడు కేవలం 15,000 ఓట్ల మెజార్టీతోనే గెలిచాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి నీతివంతుడు, నిజాయితీపరుడు, మేధావి, ముక్కుసూటి మనిషి, స్వాతంత్ర సమరయోధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఎవరి పేరునైతే రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయబడిందో ఆ రంగారెడ్డి జిల్లా పేరున ఏర్పాటు చేసిన రంగారెడ్డికి
ఆయన పేరు కొండా రంగారెడ్డి, ఈయన కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆ రంగారెడ్డి మనమడు. అంటే గొప్ప రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చాడు కొండా విశ్వేశ్వరరెడ్డి. భార్య తరపున చూస్తే భారతదేశంలో కార్పొరేట్ వైద్యానికి నాంది పలికి ఈరోజు ఈ ఆధునిక వైద్యానికి పురుడు పోసిన వ్యక్తి డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి యొక్క అల్లుడు. ఆయన భారతదేశంలో 150 పైగా కార్పొరేట్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్స్ నిర్మించి విదేశాలకు వెళ్లకుండా ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి. కనుక ఒక చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆయన రాజకీయాల్లో తన వ్యాపారం ద్వారా సంపాదించుకున్న డబ్బును ఖర్చు పెడతాడు కానీ రాజకీయంలో సంపాదన కోసం రాడు, వ్యాపారం కోసం రాడు. ఆయనకి ఈ రోజున్న గౌరవం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువ గౌరవం ప్రధానమంత్రి దగ్గర, హోంశాఖ మంత్రి దగ్గర ఉంటే ఆయన అధికారంలోకి రాని ఈ ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీ తరపున ఎందుకు పోటీ చేస్తాడు? ఇంకోటి, మోదీ గారికి ఒక ఇష్టం ఉంది. ఆయన ఎప్పుడు కూడా మోడీ గారు రాజకీయాల్లో లేని, ఒకవేళ రాజకీయాల్లో ఉన్న విద్యాధికులను, మేధావులను ప్రోత్సహిస్తారు. మన తెలంగాణ రాష్ట్రం చూడండి, డాక్టర్ కె లక్ష్మణ్. ఆయన వైద్యుడు కాదు, ఆయన పిహెచ్డి డాక్టర్. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేయటం వల్ల, ఆయన డాక్టరేట్ వల్ల విద్యాధికుడు, మేధావి కనుక ఆయనకి భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రి మోదీ రాజ్యసభ సీట్ ఇచ్చారు, పార్లమెంటరీ బోర్డు మెంబర్ ఇచ్చారు, మరి ఎన్నికల కమిటీ సభ్యుడిగా చేశారు. మరి రేపో మాపు ఆయనకి మూడవసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన క్యాబినెట్లో అవకాశం కూడా డాక్టర్ కె లక్ష్మణ్కి వచ్చినా ఆశ్చర్యం లేదు. అదేవిధంగా మోదీ గారికి ఇంకో బలహీనతనండి, లేదా ఇష్టమనండి, విదేశాలలో విద్యను అభ్యసించి విదేశాలలో 5 నుంచి 10 సంవత్సరాలు పనిచేసిన వారిని, వారి సేవలను రాజ్యసభ ద్వారా కానీ లోక్సభలో అటువంటి వారు గెలిస్తే వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలనే సంకల్పం ఉంటుంది ప్రధానమంత్రి మోదీ. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి కొన్ని రోజులు అక్కడ పనిచేసి అమెరికా యొక్క సంస్కృతి, అభివృద్ధి చెందిన అమెరికాలో ఎలా ఉంటుందో అలా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పం ఉంది. మోదీ యూరప్లో కానీ అమెరికాలో విద్యను అభ్యసించి అక్కడ పనిచేసిన వాళ్ళని అనేక మందిని తన ప్రధానమంత్రి కార్యాలయంలో నియమించటమే కాదు, రాజ్యసభ ద్వారా వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారు. లోక్సభలో కూడా గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, రిటైర్డ్ జడ్జిలను కూడా ఆదరించే గుణం ఉన్నది ప్రధానమంత్రి మోదీ. కనుక కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక మేధావి, విద్యాధికుడు, అమెరికా యొక్క సంస్కృతి, అమెరికాలో పద్ధతులు తెలిసిన వ్యక్తి. ఆయన భారతీయ జనతా పార్టీ తరపున చేవెళ్ల నుంచి పోటీ చేసి గెలిస్తే బీజేపీ అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కనీసము 12 లోక్సభ సీట్లు గెలవాలని, 14 గెలిచిన ఆశ్చర్యం లేదని ఉంటున్న తరుణంలో ఈసారి తెలంగాణ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉండబోతున్నారు. కనుక కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పటికే ఒకసారి లోక్సభలో పనిచేయటం, 15 సంవత్సరాల విశేష రాజకీయ అనుభవం, వీటన్నిటి దృష్ట్యా ఆయనకి క్యాబినెట్లో స్థానం లభించిన ఆశ్చర్యం లేదు. కనుక కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన గెలవటానికి కాంగ్రెస్లో చేరవలసిన అవసరం ఏమాత్రం లేదు. భారతీయ జనతా పార్టీలోనే విజయం సాధించి అధికార పార్టీ తరపున తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలనే
ఆ దృక్పథంతో ఉన్నాడు. అయితే అవ్వచ్చుగాక రేవంత్ రెడ్డి ఆయనకి పరిచయం ఉండొచ్చు, స్నేహితుడు కావచ్చు. ఆయన కేంద్రంలో ఉండి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తన నియోజకవర్గమైన చేవెళ్ళ లోక్సభ అభివృద్ధికి కృషి చేస్తాడు. నిధులకు కొరత ఉండదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం సాధించటానికి కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఎంతైనా అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక రకరకాల టీవీ ఛానళ్లలో, వార్తాపత్రికల్లో, సోషల్ మీడియాలో కొంతమంది పేరు చెప్పటం లేదు. కొంతమంది కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తాడు లోక్సభకనే ఊహాగానాలకు కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయనకు అవసరం లేదు. బీజేపీలో స్పష్టమైన మెజారిటీతో ఆయన గెలిచే వ్యూహం ఉన్నది. దేశమంతా కూడా ఏ ఏ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను ఆదరిస్తున్నారో వాళ్ళు శాసనసభకు ప్రాంతీయ పార్టీలు ఉండాలి, రాష్ట్రంలో ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలు ఉండాలి, కేంద్రంలో మాత్రం మోడీ కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ఓటర్లు కూడా దేశం కోసం, ధర్మం కోసం, దేశాన్ని కాపాడటం కోసం చైనాని, పాకిస్తాన్ని తరిమి కొట్టాలంటే మోడీనే సరైన వాడని విశ్వసిస్తున్న తరుణంలో ఈసారి మోడీ హవాతో తెలంగాణ రాష్ట్రంలో 12 నుంచి 14 సీట్లు కైవసం చేయాలనే వ్యూహంతో ఉన్నప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ మారవలసిన అవసరము లేదు. ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే. ఇక 6 మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు. ఎందుకంటే గతంలో మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర పరాజయము. 150 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 2. తర్వాత రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క దాంట్లో కూడా కాంగ్రెస్ గెలవలేదు. అన్నీ బీఆర్ఎస్ఏ గెలిచింది. అక్కడ బలమైన నాయకుడిగా మైనంపల్లి హనుమంతరావు ఉంటాడు. ఆయన్ని పోటీ పెట్టాలనే ఆలోచన ఉంది. ఇక 7 పెద్దపల్లిలో ఇప్పటికే వెంకటస్వామి, మాజీ దివంగత నేత వెంకటస్వామి కుమారులు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వినోద్, డాక్టర్ వివేక్ వెంకటస్వామి. వాళ్ళిద్దరిలో ఒకరు మంత్రి అవుతారు. ఇక 3వ వ్యక్తిని ప్రతిపాదిస్తున్నారు. డాక్టర్ వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకృష్ణ పేరు పెద్దపల్లిలో ప్రతిపాదిస్తున్నారు. మరి ఇప్పటికే 2 ఉన్నారు. 3వ వ్యక్తికి అదే కుటుంబం నుంచి ఇస్తారా అనేది ప్రశ్నార్థకమే. అక్కడ పెద్దపల్లిలో మరో అభ్యర్థి పెరికే శ్యాము పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక 8 ఖమ్మం. ఇక్కడ రేణుకా చౌదరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయినా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కూడా ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నాడు. వీళ్ళిద్దరితో పాటు మరొక నాయకుడు పోట్ల నాగేశ్వరరావు కూడా ఖమ్మం ఇస్తే పోటీకి సిద్ధమంటున్నాడు. ఏది ఏమైనా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సోనియా గాంధీతో ఉన్న పరిచయాల వల్ల ఖమ్మం సీటు దాదాపు రేణుకా చౌదరికి ఖరారే. ఇక 9 మహబూబాబాద్. అక్కడ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ కానీ మొన్న కూడా అసెంబ్లీ సీటు ఇవ్వలేకపోయారు. దాదాపు ఆయనకి సీటు ఖరారు. ఆయనతో పాటు విజయాబాయి ఆ మహిళను కూడా పరిశీలిస్తున్నారు. 10 వరంగల్. అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయనకి శాసనసభ సీటు ఇవ్వాలనుకున్నాడు తుంగతుర్తి నుంచి. అది సాధ్యపడలేదు. ఆయన్ని
వరంగల్ లోక్సభకు పెడతామని హామీ ఇచ్చారు. ఇంకొక ఆలోచన కూడా ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఈ అద్దంకి దయాకర్ని శాసన మండలి సీట్ ఇచ్చి మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే ఆలోచన ఉంది. ఒకవేళ మంత్రివర్గంలో తీసుకొని పక్షంలో అద్దంకి దయాకరు వరంగల్ పార్లమెంటు లోక్సభకి ఖరారే. మరో ఇద్దరు కూడా పరిశీలనలో ఉన్నవాళ్ళు ఎవరంటే సిరిసిల్ల రాజయ్య మాజీ ఎంపీ, దొమ్మాటి సాంబయ్య. ఇక 11 మెదక్. ఇక్కడ జగ్గారెడ్డి పోటీ చేసి ఓడిపోయాడు. ఈయనకి రాహుల్ గాంధీకి బాగా సాన్నిహిత్యం. కానీ విజయశాంతి ఆఖరి నిమిషంలో బీజేపీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చింది. కానీ విజయశాంతి దృష్టి మల్కాజ్గిరిలో పోటీ చేయాలని ఉంటుంది. కానీ విజయశాంతికి మల్కాజ్గిరిలో పట్టు లేదు. విజయశాంతి అంటూ పోటీ చేస్తే మెదక్ దాటి ఎక్కడ పోటీ చేసినా ఆమెకి బలం లేదు, ఆమెకి సరైన సహకారం కూడా లభించదు. ఆమె మల్కాజ్గిరి కోరుకున్నా ఒకవేళ విజయశాంతికి లోక్సభ సీటు ఇవ్వాలంటే మెదక్ సీటు ఆమె కాకపోతే జగ్గారెడ్డిని మెదక్కు పరిశీలిస్తారు. ఇక 12 జహీరాబాద్. సీటు ప్రకటించి తదుపరి దామోదర రాజనరసింహ వీరంగం వల్ల సురేష్ షెట్కర్ పేరుని ఉపసంహరించి అదే స్థానంలో సంజీవ్ రెడ్డికి ఇచ్చారు. అందువల్ల మాజీ లోక్సభ సభ్యుడు సురేష్ షెట్కర్ పేరు ఖరారే జహీరాబాద్కి. 13 ఆదిలాబాద్ నరేష్ జాదవ్. 14 హైదరాబాదులో. ఇది 2వ స్థానం కోసం పోటీ పట్టమే. హైదరాబాదులో ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ గెలుపు తథ్యం. 2వ స్థానము కాంగ్రెస్కి వచ్చే అవకాశం లేదు. 2వ స్థానము బీజేపీకే. దానికి అభ్యర్థి డాక్టర్ భగవంతరావు, ఆయుర్వేద వైద్య నిపుణుడు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి. ఎవరిని పెట్టినా 3వ స్థానం పదిలంగా ఉంటుంది. అక్కడ పెట్టాలి కనుక అజరుద్దీన్నో ఫిరోజ్ ఖాన్నో వీళ్ళిద్దరిలో ఒకరిని పెడదామనే ఆలోచన ఉంది. ఇక 15 సికింద్రాబాద్. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ కానీ నవీన్ యాదవ్ సామాజిక వర్గంలో ఒకరికి ఇవ్వాలనే ఆలోచన ఉంది. 16 నిజామాబాద్లో మాజీ పిసిసి అధ్యక్షుడు డిఎస్ ధర్మపురి శ్రీనివాస్, ప్రస్తుత నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ సోదరుడు ధర్మపురి సంజయ్ కానీ, లేదు ప్రస్తుతం శాసన మండలి సభ్యుడిగా ఉన్న జీవన్ రెడ్డిని క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉంది. జీవన్ రెడ్డి కనుక క్యాబినెట్లో వెళ్ళకపోతే నిజామాబాద్ సీట్లో పోటీ చేయించాలనే ఆలోచన కూడా ఉంది. 17 కరీంనగర్. ఇక్కడ ఎం సత్యనారాయణరావు ఎంఎస్ఆర్ యొక్క మనమడు రోహిత్ లేదా ప్రవీణ్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 17 నియోజకవర్గాల్లో ఎవరెవరిని పోటీకి దింపాలి అనేది కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి, అలాగే మాణిక్యరావు ఠాక్రే వీళ్ళందరూ వడపోత చేసిన తర్వాత తుది నిర్ణయం కేంద్రంలోనే మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ వాళ్ళు నిర్ణయిస్తారు. ఏదేమైనా గతంలో లాగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా లోక్సభ సీట్లు వచ్చే వాతావరణం కనపడతా ఉంది. ఎందుకంటే 3వసారి ప్రధానమంత్రి మోదీ అనేది ఖరారు. ఈ ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అనేది కూడా నిర్ధారణ అయింది. అందువల్ల 2వ స్థానానికి పరిమితం అవుతుంది కాంగ్రెస్, 3వ స్థానానికి పడిపోతుంది కారు. వీళ్ళు టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ వెనక్కి పీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కి మార్చాలనే ఆలోచన కూడా ఉన్నది.
అనవసరంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి నేల విడిచి సామనే విధంగా నష్టపోయామనే భావన చాలామంది సీనియర్లో ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకుల్లో కూడా ఇక ఈ కారు పార్టీలో మనకు భవిష్యత్తు లేదు, మన దారి మనం చూసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో చాలామంది సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 10 నుంచి 12 సీట్లు బీజేపీ కైవసం చేసే వాతావరణం ఉంది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలిచే సీట్లంటే ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ ఈ 3 సీట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ ఎంఐఎం. మిగతా వాటిలలో కారు పార్టీకి 1-2 సీట్ల కంటే ఎక్కువ రావు బీఆర్ఎస్కి అనే ఊహాగానాలు ఉన్నాయి. మనం పార్లమెంట్కి కారు పార్టీకి వేసి ఏం సాధిస్తాం? ప్రధానమంత్రిగా మోదీని మనం 3వసారి ఆ పీఠం ఎక్కించడం వల్ల మన దేశం ప్రపంచ దేశాలలో ప్రతిష్టాత్మకంగా విరాజిల్లుతుందనే భావం గ్రామీణ వాసులకు పట్టణ వాసులకు ఉన్న తరుణంలో ఇది రేవంత్ రెడ్డికి ఒక ఛాలెంజ్ అయి కూర్చుంది. మరి నువ్వు ముఖ్యమంత్రిని చేశావు, ఎన్ని సీట్లు గెలిపించావు అని అడుగుతారు హైకమాండ్. అయినా ఇక్కడ వాతావరణం మాత్రం అనుకూలంగా లేదు కాంగ్రెస్ పార్టీకి. చాలామంది బహిరంగంగానే చెప్తున్నారు, మేము అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేశాం, ఈసారి వెయ్యం మోడీకి ఓటు, మా ఓటు మోడీకే, పువ్వు గుర్తుకే ఓటేస్తామంటున్నారు. అట్లాగే కారు పార్టీ తెలంగాణలో ఉండాలి కానీ ఢిల్లీలో ఏం చేస్తుంది? ఎందుకు మా ఓటు మురిగిపోతుంది, మా ఓటు వృధా, కనుక మేము కారుకు ఓటేయం, కారు పార్టీ వాళ్ళు కూడా మేము పువ్వు గుర్తుకేస్తాం, మా ఓటు మురిగిపోకూడదు, మా పువ్వు ఓటు మా ఓటుతో ప్రధానమంత్రి అవ్వాలి, మోడీ గారికి మద్దతు ఇస్తామంటున్నారు. వేచి చూద్దాం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. మరి ఒకే కుటుంబంలో ఒకరికి మించి 2, 3 అవకాశాలు ఇస్తాయా? ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకు లోక్సభ సీట్లు ఇస్తారా? త్వరలో జనవరిలోనే అభ్యర్థులను ప్రకటించాలనే సంకల్పంతో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభలో ఈ 2 పార్టీల మధ్య ఉంటుంది. ఈసారి బీఆర్ఎస్కి పెద్ద పోటీ చేయడానికి కూడా ఎవరు ఆసక్తి కనపరిచేలా లేదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమే. మోదీ హవాని ఎదుర్కొని ఏ విధంగా ప్రజలను ఒప్పించాలనేది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి కష్టతరమే.